పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడ్డానికి చిన్నగానే ఉన్నా పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటిని తినే విషయంలో చాలా మందికి అనేక అపోహలున్నాయి. అదేంటంటే వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగటం వల్ల దగ్గు వస్తుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఇందులో నిజమెంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏవైనా తిన్న వెంటనే నీరు తాగటం చాలా మందికి అలవాటు. అలానే పల్లీలు తిన్న తర్వాత కూడా చాలా మంది నీరు తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యవంతులైన వ్యక్తులు వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగితే ఎలాంటి దగ్గు సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగకు దగ్గుతో నేరుగా సంబంధం లేదని వైద్యులు అంటున్నారు. వేరుశెనగలో ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉండటం వల్ల వాటిని తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగటం వల్ల కొంతమందిలో ఉబ్బరం లేదా గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు కనిపించొచ్చని అంటున్నారు. కానీ ఈ విధంగా నీరు తాగటం వల్ల శరీరానికి హాని జరగదు. దగ్గు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అయితే వేరుశెనగలు ఎక్కువగా తినటం వల్ల బరువు పెరుగుతుంది. ఉప్పు కలిపి శనగలు ఎక్కువగా తినటం వల్ల రక్తపోటు సమస్యలు వస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో ఎక్కువగా తినటం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి సరైన సమయంలో మితంగా వేరుశెనగలు తినటం చాలా మంచిదని చెబుతున్నారు. శీతాకాలంలో శరీరానికి ఎక్కువ శక్తి, వెచ్చదనం అవసరం. వీటిని అందించడంలో శనగలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు, ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి, అలసటను తగ్గిస్తాయి. అందుకే శీతాకాలంలో వేరుశెనగలు తినటం చాలా మంది గొప్ప ఎంపికగా భావిస్తారు. వేరుశెనగలు అధిక నాణ్యత గల కూరగాయల ప్రోటీన్తో నిండి ఉంటాయి. అవి కండరాలను బలోపేతం చేయటానికి, శరీరంలో దెబ్బతిన్న కణాలను పునర్నిర్మించటానికి సహాయపడతాయి. అలాగే శీతాకాలంలో శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అవసరం కాబట్టి తక్కువ ధరకు సులభంగా లభించే వేరుశెనగలు మంచి ఎంపిక అవుతాయి. జిమ్కు వెళ్లేవారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.